కవితక్క గారు ఎమ్మెల్సీ వారి ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం ఒక 10-12 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి గతంలో మా శాసనసభ్యులు మాజీ శంకరయ్య గారు, ఎమ్మెల్యే శంకరయ్య గారు ఆధ్వర్యంలో ప్రతిసారి ఒక 10 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేపట్టాం. మరి ఎమ్మెల్యే గారు అందుబాటులో లేనందున, అదేవిధంగా అక్కగారికి మరి మా ప్రవీణ్ గారు కావచ్చు, మేమందరం కూడా చెబితే వెంటనే స్పందించి కార్యక్రమం ఇట్లా అవుతామో మేము చేసామంటే తప్పకుండా మీరు చేయండి, మండలంలో అన్ని గ్రామాలకు కూడా కేక్ పంపిణీ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేది అందరూ పొంది అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగా ఈ రోజు మొత్తం కూడా మరి మాస్టర్స్ ఆధ్వర్యంలో తప్పకుండా మరి అన్ని గ్రామాలకు కేక్ పంపిణీ చేస్తారు కాబట్టి మేము కూడా అక్కడ పార్టిసిపేట్ అవుతాం. మరి ఇలా భగవంతుడు యేసుప్రభు కూడా మా వంతు దయచేసి మరి ఈ రకంగానే మాకు అన్ని మంచి చేయాలా, తెలంగాణ మంచి చేయాలా, బాగుపడుతూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి మంచి అందరికీ కూడా మంచి బుద్ధులు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మంచి చేయాలా. ఏ ప్రభుత్వమైనా శాశ్వతం కాదు, ప్రభుత్వాలు ఎప్పుడు వస్తాయి పోతాయి. కొన్ని ప్రభుత్వాలు మరి ఇవాళ చూస్తా ఉన్నాం, చాలా కఠినంగా వహిస్తా ఉన్నారు. వారికి మరి యేసుప్రభు జ్ఞానం కలిగించి మంచి చేయాలా, మంచి ప్రజలకు మంచి బాగుపడే విధంగా చేయాలని భగవంతుడు కోరుతూ మరి అక్కగారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ మరి పాస్టర్స్ అందరికి కూడా మరొకసారి మరి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. మరి అందరికీ కార్యక్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా క్రైస్తవ సోదరుల గురించి మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు అన్ని విశ్వవంతు సెలబ్రేషన్ పండుగలు కూడా మన నైబర్ మండలంలో నరసింహరావు గారి పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా ఎప్పుడూ విశ్వవంతు వేడుకల్ని జరుపుకుంటూ ఉండేవాళ్ళం. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ మరి మండల ప్రెసిడెంట్గా ఈరోజు కూడా మరి ఎమ్మెల్సీ కవితా మేడం గారికి తెలియజేస్తూ ఆమె స్పందించి మరి ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఇద్దరు కూడా మండలంలో ఉన్న క్రైస్తవ సోదరులు వాళ్ళకి ఎక్కువ అందుబాటులో ఉంటూ ఆత్మీయంగా ఉంటూ అభినందనలు తెలియజేశారు. కాబట్టి వాళ్ళు వారి గురించి ఎప్పుడు కూడా ఈ విధంగా సెలబ్రేషన్ జరుపుకోవాలని చెప్పేసి మరి ఈరోజు పార్టీ ఆధ్వర్యంలో కేక్స్ పంపిణీ కార్యక్రమం అన్ని గ్రామాలకు కూడా మరి చేయడం జరుగుతూ ఉంది. క్రైస్తవ సోదరుని మరి మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ మేడం కానీ, మరి నరసింహరావు ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా అన్ని చేస్తూ మరి బట్టలు కానీ, కేక్స్ కానీ వాళ్ళ సంతోషాన్ని ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా నేను చూడడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా ఒక చిన్న కానుకగా వాళ్ళ మర్చిపోతుందని చెప్పి మరి అక్కగారు వెంటనే స్పందించి నిన్న పార్టీ ప్రెసిడెంట్ చెప్పి ఇవన్నీ తీసుకొచ్చి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతి సంవత్సరం క్రిస్మస్ ప్రస్తుతించుకొని యేసు ప్రభు యొక్క జన్మదినానికి మరి మన ఎమ్మెల్సీ కవితమ్మ గారు 31 కేకులను 31 గ్రామాలకి 31 కేకులను పంపించారు. 31 చర్చెస్ మన మండలంలో ఉన్నాయి. ఈ మండలంలో ఉన్న చర్చెస్ అన్నిటికీ కూడా ఈ కేకులను పంపిణీ చేస్తూ ఉన్నారు. కనుక వారు క్రైస్తవులను మర్చిపోకుండా, మరి క్రైస్తవ వేతలను మర్చిపోకుండా, మన మండలాన్ని మర్చిపోకుండా వారు మరి ఎంతో ప్రేమించి ఈ క్రిస్మస్ సందర్భంలో వారు మాకు ఎంతో మేలు చేస్తున్నారు. కవితమ్మ గారికి మా యొక్క క్రైస్తవ సోదరుల పట్ల వారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. వారికి ధన్యవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మాజీ ఎమ్మెల్యే గారు మరి శంకర్ గారికి కూడా మా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి దగ్గర 31 మంది పాస్టర్స్ ఉన్నారు. మేమందరం గారు వారి కోసము మరి జరగబోతున్న ప్రతి కార్యక్రమం కోసం మేము ప్రార్థన చేస్తామని ఈ యొక్క కేకులను పంపించిన కవితమ్మ గారికి మరి అసోసియేషన్ తరఫున అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను వారిని మనసు పూర్తిగా వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును కాక ప్రార్థన చేస్తామండి. మహాగణుడ మహోన్నతుడ
ఈ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు. ప్రభా ఎమ్మెల్సీ గారు ఆయన కవితమ సేవకులను సంఘాలను మండలాలను ప్రేమించి ఈ క్రిస్మస్ సందర్భంలో ప్రభు పంపించిన కేకులను యేసుక్రీస్తు నామములో దీవిస్తూ ఉన్నాము. వారిని వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభు ఏ యేసు నుంచి వచ్చిన ప్రభు లేటెస్ట్ అందరినీ దీవించమని మా ప్రభు ప్రియసుకుడు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.